హలో, అందరికీ నమస్కారం. నేను మీ స్నేహితురాల్ని. ఈరోజు ఒక టాపిక్ చెప్దామని మాట్లాడుతున్నాను. నేను ఈ మధ్యన చాలా గమనిస్తున్నాను. సోషల్ మీడియాలో, బయట, చుట్టుపక్కల, బంధువుల్లోని భర్తను కోల్పోయిన స్త్రీలను ఎంత చులకనగా చూస్తున్నారంటే, అసలు ఒకప్పుడు వాళ్ళు ఎన్ని పూజలు చేశారు, హస్బెండ్తో ఎంతమంది పేరెంటాలకి, ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చేవారు, తీసుకునేవారు. అలాంటి వాళ్ళకి ఒక్కసారి వాళ్ళు భర్తను ఏదో ఒక విధంగా కోల్పోయారు. ఏ అనారోగ్యమో, యాక్సిడెంటో మొత్తానికి. అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయాలి, లేదా మీకు చేసే లేకపోతే కాముగా ఊరుకోవాలి. వాళ్ళని తక్కువ చూడటం, అసలు వాళ్ళకి ఏమి తెలీదు, వాళ్ళ ఒక అంటరాని వారిగా చూస్తున్నారు. ఎందుకంత వాళ్ళు ఏం తప్పు చేశారు? సంఘంలోని డైవర్స్ ఇచ్చి నా భార్యలకి వాల్యూ ఉంది. లివ్ అండ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు ఇవాళ రేపు, పెళ్ళి కాకముందే కలిసి బతకడం కొత్త ఆచారం. అలాంటి వాళ్ళకి వాల్యూ ఉంది. భర్తను హింసిస్తూ, లేకపోతే భర్త ఉంటుండగా వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్న వాళ్ళకి కూడా సుమంగలిగా చలామణి అవుతున్న వాళ్ళకి కూడా ఈ సంఘం గౌరవిస్తుంది. పెళ్లి పిలుస్తున్నారు, తాంబూలాలు ఇస్తున్నారు, పుచ్చుకుంటున్నారు. బట్ భర్తను దేవుడు చేసిన తప్పు వల్ల, వీళ్ళ పూర్వజన్మ కర్మ వల్ల వాళ్ళు దూరం అయిపోతే వీళ్ళని ఎందుకు అంటరాని వారిగా చూస్తున్నారు? ఈవిడికి బొట్టు పెడితే వాళ్ళ హస్బెండ్ చనిపోతారా? ఈవిడికి తాంబూలం ఇస్తే ఆవిడికి ఏదైనా అనర్థం జరిగిపోతుందా? అసలు ఏంటి? మనకి పూర్వజన్మ కర్మానుసారం జరుగుతుంది. ఒక విడోకి బొట్టు పెట్టినా, ఒక తాంబూలం ఇచ్చినా కూడా వీళ్ళకి జాతకం బాగుంది, వీళ్ళు దైవానుగ్రహం ఉంది, పూర్వజన్మ కర్మ మంచి కర్మ చేసి ఉంటే వీళ్ళకి ఎటువంటి అనర్థం జరగదు. అది ఎంత తెలుసుకోలేకపోతున్నారు? ఈ మూఢాచారాలు ఎందుకు? ఏం తప్పు చేశారని వీళ్ళకి ఇలా శిక్షిస్తున్నారు, ఇంత మనస్తాపం పడుతున్నారు వాళ్ళు? ఇదే సిచ్యువేషన్ మీకు వస్తే అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అది ఎందుకు ఆలోచించడం లేదు? తప్పది. ఇప్పటికైనా ప్రజలు మేల్కోండి. మీరు ఆవిడికి పసుపు కుంకాలు అన్నది చిన్నప్పుడు, పెద్ద పిల్ల మెచ్యూర్ ఫంక్షన్ ఎప్పుడు అవుతుందో అప్పటి నుంచి వస్తాయి. పువ్వులు పెట్టుకుంటారు చిన్నప్పటి నుంచి, స్కూల్కి వెళ్తున్నప్పుడు దగ్గర నుంచి బొట్టు పెట్టుకుంటారు, కాటికి పెట్టుకుంటారు, పెద్ద పిల్ల అయిన దగ్గర నుంచి పసుపు కుంకుమాలు పెడతారు.